హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇది థర్స్డే బ్లాగ్ అండి. స్నానం చేసి వచ్చి రేపు ఫ్రైడే కదా అని చెప్పి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాను. డ్రెస్సెస్ కూడా మడతేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఫోల్డ్ చేసి అయిపోయింది. కిచెన్ నిండా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు కూడా కడిగేసుకొని ఫ్రైడే కదా ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు కొట్టేసుకుంటే ఒక పని అయిపోద్దని చెప్పి పసుపు నీళ్ళు కొట్టేసాను. దేవుడి పటాలు కూడా మొత్తం క్లీన్ చేసుకుందామని దేవుడి పటాలు కూడా పూజా సామాన్లు ఉంటాయి కదా అవి మొత్తం తీసేసేసి క్లీన్ చేద్దామని క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. మొత్తం క్లీన్ చేయాలి. దేవుడి పటాలు పైన ఉన్న పువ్వులు అవి కూడా తీసేసేసి ఒక కవర్లో వేసేసుకొని పెట్టుకుని ఎక్కడైనా కాల్లో ఉంటే ఆ కాల్లో పడేసేసేస్తాను. అవి కూడా తీసుకొచ్చేసి కింద కూర్చొని ప్రశాంతంగా దేవుడి పటాలు తడిగుడ్డు పెట్టి తడి క్లాత్ పెట్టి వాటర్లో ముంచుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని ఫ్రైడే కదా రేపు పిల్లలకు స్కూల్ ఉండిద్దానని చెప్పి స్కూల్ ఉండేది హడావిడిగా అయిపోయింది. అదేదో ఒక రోజు ముందులే మనం క్లీన్ చేసి పెట్టుకుంటే తొందరగా పని అయిపోయింది. పిల్లలు కూడా మార్నింగ్ చికాకు పెడతారు. అందుకని చెప్పి గురువారం ఈవినింగ్ టైంలోనే చేసుకుంటున్నానండి. అవి కూడా క్లీన్ చేస్తాం అయిపోవచ్చని మొత్తం తుడుచుకొస్తున్నానండి. నేను ఇప్పుడు మా హస్బెండ్ వేరే చోట ఉన్నాడు, నేను మా పిల్లలు కలిసి ఉంటున్నాము వాళ్ళని. కానీ ఎంతైనా కానీ హస్బెండ్ దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉండేది. ఎలా అయినా కానీ పేరెంట్స్ పక్కనే ఉన్నా కానీ హస్బెండ్ లేని లోటు చాలా కష్టంగా ఉండేదండి. అది నేను ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. 3 years పాటు తనతోనే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి తను వేరే షాట్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఎప్పుడు వస్తాడా అని అనిపిస్తుంది. తనైతే మాత్రం ఇప్పుడు రాడు, నెక్స్ట్ మంత్ వస్తాడు. తనుంటే ఆ లోటే వేరు. కాకపోతే నేను పిల్లలు వాళ్ళ స్కూల్ కాడ దించేస్తాం, స్కూల్ కాడ ఎక్కించుకొస్తాం. అదే పని అది. అవి తుడిచేసేసాను కదా, దేవుడి పటాలకి మొత్తం బొట్లు పెట్టేసుకుంటున్నానండి. పిల్లల్ని స్కూల్ దగ్గరికి దించి రావటం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గర ఎక్కించుకురావటం, మళ్ళీ వాళ్ళతో సరిపోతుంది. తను మాత్రం చాలా గుర్తుకొస్తాడు. కాకపోతే మాకంటూ అలవాటు అయిపోవాలి. తను చేసేది అట్లాంటిది జాబు. ఆ జాబ్ పరంగా అయితే మాకంటూ కొన్ని మేము అనుకొని సింగిల్గా ఉంటాం. మేము ఉండాలండి. కాకపోతే 1 week ఒకసారి పేరెంట్స్ వస్తారు. కాకపోతే పేరెంట్స్ వచ్చినంత ఇది ఉండదు. తనుంటే మాత్రం కొద్దిగా ఇదిగా ఉండేది. పిల్లలు కూడా ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు. కాకపోతే తను ఎప్పుడు వస్తాడన్న ఇది కూడా మన చేతిలో ఉండదు. తనకి వేరే వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో అప్పుడే వస్తాడు తను మా దగ్గరికి కూడా. అందుకని చెప్పి మాకు ఫీల్గానే ఉంది తను లేడని చెప్పి. దూరంగా ఉంటున్నాడు. పిల్లల్ని చూసుకొని నా పని నేను చేసుకుంటే ఇంట్లోనే గడిపేసేస్తాను. బయటికి కూడా ఎటు వెళ్ళనండి. పిల్లలతోనే ఉంటాను. 1 week ఒకసారి 1 month ఒకసారి సెకండ్ సాటర్డేలు కానీ వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. లేకపోతే ఈలోపే మా నాన్నోళ్ళు వస్తే మా నాన్నోళ్ళు వస్తారు. లేకపోతే మా హస్బెండ్ ఫాదర్ అండ్ మదర్ కానీ వాళ్ళు వస్తారు మా దగ్గరికి. టైంపాస్తో సరిపోతుంది. కానీ తనున్న లోటైతే ఒకలాగా ఉండేది. తనుంటే చాలా హ్యాపీగా ఉంటాము. కాకపోతే ఇప్పుడు మేము సింగిల్గా కదా, మేము ముగ్గురమే కాబట్టి మేము ఎటు వెళ్ళము. స్కూలు, ఇల్లు అంతే. ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఆ పటాలు కూడా క్లీన్ చేస్తాం అయిపోయిందండి. దేవుడి పటాలు కూడా పేపర్ కూడా మొత్తం తీసేసేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ లక్ష్మీదేవి పటం అంటే నాకు చాలా ఇష్టం అండి. హైదరాబాద్లో కొనుక్కున్నాను. అది వరలక్ష్మి వ్రతానికే కొనుక్కున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి పటాలేమో మొన్న మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి తిరుపతి వెళ్తే అమ్మ నాకు అవి తీసుకుందండి. అవి వెంకటేశ్వర పటాలు. ఈ పటం ఏమని చెప్పి మా హస్బెండ్ నేను తిరుపతి వెళ్తే నేను కలిపి తీసుకున్నాము. ఈలోపు వాతావరణం చేంజ్ అని చెప్పి పైకి వెళ్ళి బట్టలు తీసుకొద్దాం పైకనే వెళ్ళాను. పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తుంటే ఒక వీడియో తీద్దామని పైన అంతా వర్షం పడేలాగా ఉందని చెప్పి అవి బట్టలు మొత్తం తీసుకొచ్చేసాను. అది రేపల్ సిటీ అండి. కొంచెమే, ఇంకా లోపల చాలా ఉంది. మేము ఒక పక్కన ఉంటున్నాము. అంతే. బట్టలు కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసేసాను. ఇలా వాటర్ లేవండి. వాటర్ కోసం అని చెప్పి వాటర్ కోసం వెళ్ళాలి. ఇది మూర్లాలపాలెం వెళ్ళే దారిలో అండి. ఆంజనేయ స్వామి గుడి. అస్సలు
చాలా మధ్యలో ఉండిద్ది, చాలా అందంగా ఉండిద్ది. అసలు ఏ సౌండ్ పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా ఉండిద్ది. ఇక ఎటు స్నానం చేసి వచ్చాను కదా, దండం పెట్టుకుందాం అని వెళ్ళాను. ఇక దండం పెట్టుకోవడానికి నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో 4 గంటలకు, కాబట్టి గుడి ఓపెన్ చేసలేదు. వెనకాల పొలాలు మొత్తం గ్రీనరీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఇక వాటర్ టిన్ తీసుకొని ఇక ఇంటికి అయితే స్కూటీ వేసుకొని ఇంటికి వచ్చేసాను. మళ్ళీ 10 మినిట్స్లో పిల్లల్ని తీసుకురావాలని చెప్పి ఇక గబగబా బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేసి బట్టలు కూడా ఫోల్డ్ చేసుకున్నాను. వాళ్ళ కోసం వెళ్తున్నాను. వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళ స్నాక్స్ కిందేమో బ్రెడ్ నెయ్యి మీద కాల్చి దాని మీదకి జామ్ వేసి ఇవ్వమని అన్నారు. బ్రెడ్ నెయ్యి మీద కాల్చి జామ్ వేసి ఇచ్చి వాళ్ళకి అది కూడా చేసేసేస్తే అయిపోద్ది. జామ్ కూడా వేసేస్తున్నాను. ఒక పక్క పాలు కూడా పెట్టాను. వాళ్ళిద్దరికి జామ్ వేసేసి బ్రెడ్ వేసేసి ఇద్దరికి చెరువు పీస్ ఇచ్చేసేస్తే వాళ్ళిద్దరు పాలు తాగేస్తున్నారు. ఈలోపు మళ్ళీ పైన టపాకాయలు సౌండ్ వస్తుందని పైకి తీసుకెళ్తే వాడేం వాటర్ టిన్నులు కాడుతున్నాడు, ఈ పాపేమో క్లిప్స్తో ఆడుతుంది. వాడికి ఇలా హెల్త్ బాగాలేదు, కొద్దిగా ఫీవర్ వచ్చింది. ఇక ఫీవర్ వచ్చినా కానీ అక్కడ సాంగ్స్ వినిపోతున్నాయి అని డ్యాన్స్లు వేస్తున్నాడు. డ్యాన్స్ ఏమన్నప్పుడు అయితే వేయడు, పుట్టేప్పుడు మాత్రం వేస్తాడు. ఇలా ఏ ఆనందం వచ్చిందో కానీ డ్యాన్స్లు వేస్తున్నాడు నుంచొని. అదేనంటే అమ్మ పాటలని డ్యాన్స్ వేస్తున్నాడు. ఇక ఈవినింగ్ 6 అయిపోయిందండి. వాడికి ఫీవర్ వచ్చింది కదా, 6:30కి అట్టయినా ట్యాబ్లెట్ వేసి ఇక మళ్ళీ రేపు ఎగ్జామ్స్ అని చెప్పి వాడిని చదివిస్తున్నాను. బాబుని పాపని ఇద్దరిని చదివిస్తాను, 2 hours. ఇక వాడికి రేపు ఏమో బాబుకి మ్యాథ్స్ అండ్ తెలుగు ఎగ్జామ్. ఇక వాళ్ళు చదువుకుంటున్నారులే అని చెప్పి అన్నం పెట్టేసేసాను. అప్పుడు వాడికి ఫీవర్ అని తెలిసి 5 అప్పుడు మినపప్పు పోసానండి. అది ఇడ్లీ కానని చెప్పి అవి కడుక్కుంటుంటే నా దగ్గరకు వచ్చి మళ్ళీ రాస్తున్నాడు. ఈలోపు స్నానాలు చేపించేసి వాళ్ళిద్దరికైతే తనకేమో ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాను, పాపకేమో రైస్. నేను ఇద్దరం తినేసేసి ఒక పక్క పాలు కాచుకుంటున్నాను. అయిపోయింది. ఇక ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసేసి ఇడ్లీ మిక్సీ వేసుకున్నాను. ఇక రేపు శుక్రవారం కదా, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. కిచెన్ టైల్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇక గ్యాస్ స్టవ్ అవి కూడా క్లీన్ చేసేద్దామని అవి కూడా తీసేసేసాను. ఇక గ్యాస్ స్టవ్ కూడా మొత్తం సోప్తో క్లీన్ చేసేసేసి తడి క్లాత్ పెట్టి తుడిసేసేసాను. అది కూడా క్లీన్గా అయిపోయింది. కిచెన్ మొత్తం ఇప్పుడు క్లీన్గా ఉంది. మార్నింగే మొత్తం బూజు మొత్తం దులిపేసేసాను. మార్నింగ్ది వీడియో తీయలేదు. ఇక మొబైల్ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే తీయట్లేదు. ఇక అవి కూడా గిన్నెలు కూడా అయిపోయినాయండి. ఇక కిచెన్లో కూడా నీట్గా ఉంది. ఇక మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉండేది మైండ్, అమ్మ కిచెన్లో ఏమీ లేవని చెప్పి ఇక మొత్తం సర్దేసేసాను కదా. ఇక నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వెళ్తూ ఒక లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్, గుడ్ నైట్ అండి.